ఉండాలి, ఆస్తులు ఉండాలి, పాస్తులు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ సింపుల్గా ఒక మాట చెప్పాడు తెలుసా బైబిల్లో, ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? సర్వలోకాన్ని సంపాదించేసాడటండి, ఏం పోగొట్టుకున్నాడంట? ప్రాణం ఎవరి వశంలో ఉంది? ఇంకా సర్వం సంపాదించి ఏం ప్రయోజనం అండి? ఏ ప్రయోజనం లేదు. మీరు సమకూర్చుకుని ఏమన్నా ఉంటే ఎక్కడ సమకూర్చుకోమన్నాడో? పరలోకంలో సమకూర్చుకోండి. ఎందుకంటే అక్కడ దొంగ రాడు దోచుకోవడానికి. భూమి మీద దొంగ ఉన్నాడు. భూమి మీద మీరు సమకూర్చుని తినేయడానికి పురుగులు ఉన్నాయి అన్నాడు ఆయన. ఒక భాషలో ఏం చెప్తారంటే, వాళ్ళ బంధువులు కాదండి బాబు, రా బంధువులు అంటే వాళ్ళు. కొంతమంది ఎలా తినేస్తారంట, బంధువులు ఎలా తినేస్తారటండి? రాబందు అంటే ఎలాగుంటుంది చూసారా? ఎప్పుడన్నా ఎవరన్నా చూసారా? చేయి చూపించండి. ఎవరు చూడలేదు? చెయ్యొద్దండి. సచివేణి గారు చూడలేదు. వెనకాల ఎంతమంది ఎత్తుతున్నట్టు? మీరు ముగ్గురు చూడలేదా? రాబందుల్ని ఎప్పుడు చూడలేదా మీరు? ఎంత ఎత్తు ఉంటుందేమో అది ఇంచుమించుగా. ఎందుకంటే పేక ఎంత ఉంటుందండి, దాని కాళ్ళలోకి ఎంత పొడవు ఉంటాయి. అది నిలబడితే ఇంచుమించుగా చిన్న పిల్లలు అంత ఎత్తు వచ్చేస్తుందేమో. జ్యోతి గారి మనవరాల కంటే ఎత్తు వచ్చేది. అంత హైట్ ఉంటుంది అది. అది కాకిలాగా గెద్దలాగా తిందండి. అది రా బంధువులు అంటారు. బంధువులనంట కొంతమంది తినిగోలు అలా తినేస్తూనే ఉంటారటండి. వాడిని వాళ్ళ బంధువులు కాదండి బాబు, రా బంధువులండి బాబు, రా బంధువులండి అంటారు. దేవుడు కూడా ఏం చెప్పాడంటే, మీరు అధికంగా కూర్చేసుకోకండి. కూర్చుకున్నారంటే అది ఏం పట్టేస్తుంది? చిమ్మెట్లు పట్టేస్తాయి. చిమ్మెట్లు అంటే మనకి సర్వసాధారణంగా వస్త్రాలకి పడతాయండి. అవి ఆ వస్త్రాలను తినేస్తాయి అనుకుంటా, చిన్న చిన్న బెజ్జలు పెట్టేస్తాయి అనుకుంటా. కంటికి కనబడవయ్యి చిమ్మెట్లు అన్నారు. అయితే అలాగా అయిపోద్ది మీది. అందుకే భూమి మీద ఏమీ కూడా మీరు పెద్దగా సమకూర్చుకోకండి అన్నాడు ఆయన. మీరు కూర్చుకున్న అలాంటివి తినేస్తాయి, అలాంటివి తినేస్తాయి. మన్నాని కూడా ఏ రోజు ఇచ్చిన మన్నా ఆ రోజే తినాలి మీరు. రేపుడికి ఉంచొద్దు. రేపుడికి ఉంచారంటే అది ఏం పడుతుంది? పురుగులు పట్టేస్తుంది. చెప్పాడు దేవుడు. అయినా కొన్ని కోతులు ఉంటాయి కదా, ఆ కోతులు ఏం చేసినాయంటే ఉంచినాయి అంట. దేవుడు అలాగే చెప్తాడండి. రేపు పుడుతుందో పొలంలో ఎవరు తెలుసు. అసలు ఇది పురుగులు పడుతుందో పట్టదో చూద్దాం మనం. కొంతమంది ఇలా టెస్టింగ్లు చేసే వాళ్ళు ఉంటారండి బాబు, భలే టెస్టింగ్లు చేస్తూ ఉంటారండి. అది చూసేసరికి మరుసటి రోజు నిజంగానే పురుగులు పట్టేసి కంపోజ్ చేస్తుందంటండి. చిచ్చిచ్చి అందుకే దేవుడు చెప్పాడు ఇలాగని అన్నప్పుడు పారేశారట. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా ఇచ్చినప్పుడు మళ్ళీ దాచుకోవడం ఎందుకు? దాచుకోవద్దని చెప్పేశాడు కదా ఆయన. అయినా ఎందుకు దాచుకోవడం? లాస్ట్కి కానాన్ దేశానికి వెళ్ళిన వాళ్ళకి ఏమిచ్చాడో తెలుసా? ఆయన కట్టని ఇళ్ళనిచ్చాడండి. వాళ్ళు కష్టపడి పట్టుకోలేదట, పట్టుకొని ఇల్లు ఇచ్చాడటండి. నాటని తోటలు ఇచ్చాడటండి, ఆస్తులు ఇచ్చాడండి. ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు? స్టార్టింగ్ నుంచి చివరి వరకు ప్రయాణంలో ఉన్న వాళ్ళు పొందుకున్నారు ఇద్దరు. మధ్యలో నుంచి వచ్చిన పొందుకున్నాడు చాలామంది. అర్థమైందా? ఐగుప్తు దేశంలో ప్రయాణమైన వాళ్ళు ఇద్దరు మాత్రమే. ఎవరన్నా కాలేదు. వీళ్ళిద్దరే పొందుకున్నారండి స్వాస్థ్యాలు. మిగిలిన వాళ్ళు ఎక్కడ పుట్టారంట? దారిలో మధ్యలో పుట్టేశారన్నమాట అండి. 40 సంవత్సరాలు ప్రయాణం అండి. మరి
అక్కడక్కడ గుడారాలు వేసుకుని ఉండమని కూడా దేవుడు. మేఘం ఉన్నంతసేపు వాళ్ళు ఆగాలి, మేఘం పైకి వెళ్తే వాళ్ళు వెళ్ళాలండి. అది సూచన వాళ్ళకి. అందుకని అలాగ ఆగిపోతూ ఉండేవారు అక్కడక్కడ అని వేడు గుడారాలు వేసేసుకునేవారు. వాళ్ళ ఆస్తులన్నీ కలిపి ఏట్ల మీద మోసినవి గాడిలు గుర్రాలోనే. కొంతమంది ఉంటారు చూసారా, రోడ్డు పక్కన చిన్న చిన్న డేరాలు వేసుకుంటూ ఉంటారండి. వాళ్ళు ఏ రోజు వచ్చి అక్కడ డేరా వేసేస్తారో మనకు తెలియదు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూసినట్టు అక్కడ డేరా ఉండదు, ఏమీ ఉండవండి. వాళ్ళ దగ్గర వండుకుని తినడానికి పాత్రలు మాత్రమే ఉంటాయి. అక్కడ వేసుకునే డేరా ఒకటి ఉంటుంది, వాళ్ళు కట్టుకునే బట్టలు ఉంటాయి. అవన్నీ కట్టగట్టి ఎక్కడ పెడతారో ఆ గాడిదో గుర్రమో దేని మీద దాని మీద వేసేస్తారండి. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు, పిల్లల నాట్ల మీద ఎక్కించేస్తారు. అందుకే వాళ్ళకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే. ఇంకా సాయంత్రం ఒక గంటలు అయిపోద్దేమండి అది వాళ్ళకి చెప్పాలంటే. ఇల్లు అదే ఒక ఇల్లు వాళ్ళకి. ఇశ్రాయేలు కూడా అదే పరిస్థితి అండి. ఎక్కడ ఆగితే అక్కడ గుడారాలు వేసుకునేవారు అవకాశం. మనకి కూడా ఇచ్చినవన్నీ కూడా మనం బ్రతుకున్నంత కాలం మనకు ఉపయోగపడడం కోసం ఇచ్చాడు దేవుడు అంతా కూడా. అంతేగాని పరలోకం తీసుకెళ్తారన్నది ఏదన్నా ఉందా అండి? మనం పరలోకం తీసుకెళ్లేది ఏంటో తెలుసా? యవన క్రియలు వాని వెంట. అదేంటి మన వెనకాల వచ్చింది. మన క్రియ మన వెనకాల వస్తుంది. దేవుణ్ణి దేవుడిగా మనం ఆరాధించాలటండి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలట. మన ప్రవర్తనతో ఆయన్ని ఆరాధించాలంటండి, గలపరచాలంటండి. సరంబి వేసిన ఇళ్లలో మీరు ఉంటున్నారు, మీ జీవితాలు పాడైపోయినాయి. మీ జీవితాల గురించి మీకు అసలు ఆలోచనే లేదు. అసలు వాటి గురించి అసలు తలంపే లేదు మీకు అసలు. అయ్యో నా జీవితం ఇలా ఉంది, ఒకప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇలాగైపోయింది, నా జీవితాన్ని మరలా తిరిగి నేను పునర్నిర్మాణం చేసుకోవాలన్న ఆలోచన కూడా మీకు రావట్లేదు అసలు. అప్పుడు నేను ఏం చేశానో తెలుసా? మీకు బుద్ధి చెప్పాలని. మీరు కష్టపడుతున్నారో, సంపాదిస్తున్నారో, ఇంటికి తెస్తున్నారో, దాన్ని చెదరగొట్టేస్తున్నాను నేను. విత్తనాలు చల్లుతున్నారు, పంట రావట్లేదు. జీతం తెస్తున్నారు, సిల్లి సంచిలో పడిపోయినట్టు అయిపోతుంది. అది అంటే బెజ్జమున్న సంచిలో మనం వేసామనుకోని ఉంటుందండి, అది ఉండదు. అది ఎందుకు జరుగుతుందో కూడా వీళ్ళకి అర్థం లేదండి. నేనే చేస్తున్నాను అంటున్నాడు అని. మీరు కావాలంటే చదువుకోండి, హగ్గై గ్రంథం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నాకు ఆ అలవాటు ఉండేది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది చెప్పారో అది మొత్తం చదువుకునేదాన్ని. మీరు కూడా అంతే, చదవాలి, బాగా అర్థమవుతుంది. నేను చెప్పింది కొంచెమే చెప్తాను కానీ మిగిలింది ఇంకా మొత్తం మీకు అందులో బాగా అర్థమవుతుంది. మీరు కష్టపడి తెచ్చింది నేను చెదరగొడుతున్నాను. మీరు జీతాలు తెచ్చుకుని మీ సంచిలో ఎత్తంటే అదేమైపోతుంది? సిల్లి సంచిలో వేస్తే అది ఎలాగ జారి కింద పడిపోతుందో ఆ రీతిగా అయిపోతుంది. అయినా మీకు తెలియట్లేదు. ఇదంతా నేనే చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? ఈ మందిరము పాడైపోయింది. ఏ మందిరము? మన దేహం అనే దేవాలయము పాడైపోయింది. హిజ్కియా రాజుగా అయిన తర్వాత మందిరంలో ఉండకూడని అన్నీ కూడా తీయించి పడేసేటట్టండి ఆయన. మందిరంలో పెట్టకూడని అన్నీ పెట్టారటండి ఆయన. అవన్నీ తీయించి యాజకుల్ని లేవీల్ని పిలిపించి వాళ్ళతో అవి మొత్తం క్లీన్ చేయడానికి 3 నెలలు పట్టిందటండి. ఎంత పట్టింది? దాన్ని బట్టి మీరు ఆలోచించండి. పట్టుకెళ్ళి వాగులో పడేయండి అన్నాడు ఆయన. ఎక్కడ పడేయమన్నాడు? వాగులో పడేయమన్నాడు. నేను సువార్త ప్రకటించిన వాళ్ళు, ఎవరి కోసం ప్రార్థన చేశారో వాళ్ళు
ఎంతమంది సేవకులు అయ్యారో ఒక్కొక్కసారి అలా గుర్తొస్తూ ఉంటారు నాకు. వీళ్ళు సేవకులు అయ్యారు, వాళ్ళ సేవకులు అయ్యారు, వీళ్ళు ఇలాగయ్యారు, వాళ్ళు అలాగయ్యారు. దేవుని స్తోత్రం అని దేవునికి ఏం చెప్పుకుంటాను? దేవునికి స్తోత్రం చెప్పుకుంటానండి. ఎందుకంటే వాటన్నిటినీ ఏం చేశాను? నరికి పడేశాను. ఆ అధికారం ఉండాలి. ఆ అధికారం లేకుండా వెళ్తే ఊరుకుంటాయండి అయ్యి? ఊరుకో. ఇద్దరు వాళ్ళు వాగులో పడేయమన్నాడండి ఆయన. అలా మందిరమంతా క్లీన్ చేయించేసాడు. రాజు అవ్వగానే చేసిన పని అదండి ఆయన. అమ్మయ్య, రాజులు అయ్యాను కదా, 4 రాళ్ళు వెనకేసుకుంటే మంచిది, మళ్ళీ రాజు పదవి పోయిందనుకో, మళ్ళీ అక్కడి నుంచి వస్తాయి మనకే అని వెనకేసుకోలేదండి. ఏం చేయలేదు? వెనకాల వేసుకోలేదు. ఏం చేశాడట? దేవుని యొక్క మందిరపు పనిని చేపించాడటండి. ఆ రోజుల్లో రాజులు చేయకూడదండి దేవుని పనులు. ఎవరు చెయ్యాలి? యాజకులు చెయ్యాలి. యాజకులకి లేవీలు హెల్పర్గా ఉండాలి. మళ్ళీ లేవీలు వెళ్ళిపోయి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దూపాలు వేయకూడదు. మళ్ళీ నాడు అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు వెళ్తేనే వాడి ప్రవర్తన సరిగ్గా లేదనుకోండి, అక్కడ అయిపోయి కూడా ఇంకా అసలు ఎల్లోడు బతికాడో చచ్చాడో కూడా తెలిసింది కాదు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఆలోచించి అసలు ఎల్లోడు చచ్చాడో బతికాడో మనకు తెలియట్లేదు, ఇలా కాదు అని చెప్పేసి ఆ వెళ్ళే అతనికి ఒక నడుముకి తాడు కట్టి గంటలు కట్టి అతను పంపించేవారు అట్టండి. ఎంత టైమో అంత టైము చూసి ఆ తర్వాత ఈ పాటికి వచ్చేలే కదా, ఇంకా రాలేదంటే అయిపోయి ఉంటాడు మనవాడు అని చెప్పేసి ఆ తాడించుకుని లాగేసేవారు అండి. ఎందుకంటే లోపలికి వెళ్ళారంటే ఏడు చచ్చిపోతారు. వీళ్ళు అసలు వెళ్ళకూడదండి. మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టాలండి. ఆ రోజుల్లో కొత్త ఎడ్ల బండి చేపించి కొత్త అట్లు కట్టాలన్నమాట అండి. దాని మీద పెట్టాలి. దాని మీద పెట్టి ఇశ్రాయేలులకి ముందు వెళ్ళాలంట బండి. యాజకులే మాత్రమే దాన్ని ముట్టుకోవాలి, ఎవరు ముట్టుకోకూడదు. అయితే ఆ ఎడ్ల బండి మీద పెట్టిన మందసం జారిపోతుందంటండి. జారిపోతుంది కదా అని అలా తోద్దాము అని చెప్పేసి ఉజ్జాయి ఏం చేశాడు? అలా చెయ్యేసాడటండి. వేసేసరికి ఏమైపోయాడు? చచ్చిపోయాడండి. దేవుని పనే కదా అని యాజకులు చేసే పని చేయకూడదండి. చాలామంది చెప్పారు నా గురించి, నాకు మీరు మందసాన్ని మోస్తున్నారండి, యాజకుల లిస్టులో ఉన్నారు, మందసాన్ని మోస్తున్నారు అని చెప్పారు కొంతమంది. ప్రభు నాకు చూపించారు ఆ విషయాన్ని. దేవుడు మనకు అనుగ్రహించడం వేరు. ఆ యొక్క యాజకులకి లేవీలు ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. అంతేగాని యాజకుడు చేసే పని లేవీలు చేయకూడదు. అనవసరమైన కీడు తెచ్చుకుంటారు. సాహసించకూడదండి, సాహసించకూడదు. నేను 2వ తరగతి చదివినప్పటి నుంచే దేవుని యొక్క సువార్త ప్రకటించడం ప్రారంభించాను. కానీ నాకు అఫీషియల్గా ఇచ్చింది ఇప్పుడు 2004లో ఇచ్చాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు నేను నాన్న అఫీషియల్గా చేశాను నేను? చెప్పండి. ఏ పని చెప్తే ఆ పని నేను చేశాను. ఏ పని చెప్తే ఆ పని చేశాను. అలా చేసుకుంటూ వస్తే అప్పుడు అఫీషియల్గా నాకు ఆయన ఇచ్చాడండి. అంటే ఆయన చెప్పిన ప్రతి పనిలో కూడా నన్ను ఏం చేశాడు? ఆయన చూసుంటాడు. నాకు అప్పగించిన పనిని నేను ఎలా చేస్తున్నానో నన్ను చూశాడు ఆయన. ఎప్పుడు
ఎప్పుడు నేను అదే చేసుకుంటాను. ప్రభువా, నీవు చెప్పిన పని చెప్పినట్టుగా నేను చెయ్యాలి. అది అస్తవ్యస్తంగా చేయకూడదు, అసంపూర్ణంగా దాన్ని నేను విడిచిపెట్టకూడదు. మీరు చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యాలి, దాన్ని కంప్లీట్ చెయ్యాలి. అటు కృప నాకు అనుగ్రహించు. ఆయన కృప నాకు కావాలి. ఇదండి మనం చేసుకోవాల్సింది. అంతేగాని యాజకులు చేసే పని నేను చేసేస్తాను, ఏ పనైనా నేను చేసేస్తానని మనం అన్నింటిలో దూరేయకూడదండి. దేవుడు మనకి ఏ పని చెప్పాడో ఆ పనిని మనం చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలండి. అజాగ్రత్తగా చేయకూడదు. దేవుడి పని ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేయాలి. వాళ్ళ ప్రవర్తన గురించి అలా ఆలోచించుకోలేదండి. సరంబి వేసిన ఇళ్లలో ఉన్నారటండి, అంటే హ్యాపీగా ఉన్నారండి. ఇంకా సమయం ఏం రాలేదులే, చూసుకుందాంలే, దేవుని రాకడ రావడానికి ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఉన్నన్ని రోజులు ఏం చేస్తున్నారట వాళ్ళు? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారట. నిన్న అదే ప్రార్థన దేవుడి దగ్గర నాకు, ప్రభువా నా సమయము వృధా కయ్యా అని నెడుతూ కూర్చున్నాను దేవుడి దగ్గర. నేను వేస్ట్ అయిపోకూడదు ప్రభువా, నా సమయం వృధా అయిపోకూడదు తండ్రి అని దేవుడి సన్నిధిలో మొరపెట్టుకున్నాను. మనం అందరం కూడా అంతే. నాకెంత సమయం ఉందో మీకంతే సమయం ఉంది. మీ సమయం మీ చేతుల్లో ఉండదు, నా సమయం నా చేతిలో ఉండదు. దాన్ని నేను ఎలా వాడుకుంటానో అది నాకు సంబంధించింది, మీరు ఎలా వాడుకుంటారో అది మీకు సంబంధించింది. ఏది ఏమైనప్పటికైనా మీకైనా నాకైనా సమయం ప్రతి ఒక్కరికి విలువైంది. హిజ్కియాకి అతను అడగకపోయినా 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వడానికి గల కారణాల్లో ఇది ఒక కారణం. అతను ఆయుష్ ఇమ్మని అడిగాడండి. దయతో నేను యథార్థముగా నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకున్నానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. ఇంకేమీ అనలేదండి. పెద్ద ప్రార్థనలు ఏం చెయ్యవసరం లేదు. చెయ్యాల్సినవి అన్నీ మనం చేసినప్పుడు ఒక చిన్న ప్రార్థనకి పెద్ద జవాబు పొందుకుంటాం దేవుడి దగ్గర నుంచి. దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. రాజు అయిన దగ్గర నుంచి ఆయన రాళ్ళు వెనకేసుకోలేదండి, వెనకేత కాదండి అతను పడతా దేవుని పని చేయించాడు. ముఖ్యంగా ఏ పని చేయించాడు? యాజకులారా, లేవీయులారా రండి, ఎందుకు అలా ఖాళీగా తిరుగుతున్నారు మీరు? ఒకప్పుడు నేను ఇలాగే భారంతో ప్రార్థన చేసుకున్నానండి. సంవత్సరం చివరికి వచ్చేసాం. ప్రభా ఈ సంవత్సరం నాకు అసలు ఏమీ చేసినట్టు అనిపించట్లేదు, అందరూ అన్నీ చేస్తున్నారు, నేను ఏది చేసినట్టు నాకు అనిపించట్లేదు ప్రభా అని నాకు చాలా బాధగా ఉందండి. బాధగా ఉంటే అప్పుడు దేవుడు నాకు చూపించింది ఏంటంటే, అందరికీ ఒక్కొక్క కాయిన్ ఇచ్చాడటండి, బంగారు కాయిన్. నాకు 2 ఇచ్చాడండి. అందరూ వెళ్ళినప్పుడు తీసుకుంటే ఆయన కూర్చుని అలాగే ఇచ్చేసాడటండి. నేను వెళ్ళినప్పుడు ఆయన లేచి నిలబడి సంతోషంగా నవ్వుతూ, రా నీకోసం ఈ దాచి ఉంచాను అని చెప్పి 2 కాయిన్స్ దేవుడు నాకు ఇచ్చాడు. అసలు సేవకులు ఎక్కడ కనపడతారంటే చెప్పాలంటే ఎంత బిజీగా తిరుగుతారో మీకు తెలుసు కదా. ఏ రోడ్డు మీద మీరు చూడండి, ఈ కొట్ల దగ్గర వాళ్ళే కనపడతారు, కూరగాయల కొట్ల దగ్గర వాళ్ళే కనపడతారు, స్వీట్ స్టాల్ దగ్గర వాళ్ళే ఉంటారు, మటన్ షాపుల దగ్గర వాళ్ళే ఉంటారు, చికెన్ షాపుల దగ్గర వాళ్ళే ఉంటారు, గృహాలు దర్శించే పనిలో కూడా వాళ్ళే ఉంటారు. ఎప్పుడు చూసినా బిజీగా తిరుగుతారు ఉదయం నుంచి రాత్రి వరకు. అందులో దేవుని పని అంతవరకు చేసినట్టు అది దేవుడికి కావాల్సింది. మనం ఎంత బిజీగా తిరిగామన్నది కాదు, ఉదయం నుంచి ఖాళీ లేకుండా తిరగడం కాదు. మన ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉంటారు, మీరు చూసారా?
సంవత్సరం పిల్లల్ని చూసారా మీరు? నడకొచ్చిన పిల్లలు ఉంటారు. నడకొచ్చిన పిల్లోడు ఆడు కూర్చోటాడండి అసలనే? అస్సలు కూర్చోడండి. పూరిక సేపు కూర్చోవచ్చు కదరా అని మీరు కూర్చోబెట్టారనుకోండి, క్షణంలో లేచి మళ్ళీ తిరుగుతూ ఉంటాడు. ఎలా తిరుగుతాడంటే ఆడు మొత్తం చెమటలు కార్చుకుంటా తిరుగుతాడు అనమాట అండి. అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి నాకు. ఎవరు తిరగమన్నారా అండి? చెమటలు కారిపోతున్నాయి. ఎవరు తిరగమన్నారు? ఏమన్నా పని మీద తిరిగాడా? ఎక్కడికైనా తిరిగారు అంటే ఏం చేసి ఉండాలి? ఒక పని చేసి ఉండాలి. తిరుగుతున్నారు రైటే, ఎందుకు తిరుగుతున్నారో అప్పుడు అర్థమైంది నాకు ఆ విషయం. ఈవిడ ఎప్పుడు ఎక్కడ కనిపించదో, ఇంటి దగ్గరే ఉన్నట్టు ఉంటారు. ఈవిడి ఏం చేస్తుంది ఈవిడ అసలు? మేము చూడు అసలు ఖాళీ, అసలు రెస్ట్ లేకుండా తిరుగుతున్నాం మేము అనే భావన వారికి ఉండేదండి. నేను కూడా అదే అనుకున్నాను. నేనే ఇలా ఉంటున్నాను, వాళ్ళ నైవ్ ఎప్పుడు చూసినా బిజీగా తిరుగుతూ ఉంటారు అని. మరి బిజీగా తిరిగిన మరి 2 కాయిన్స్ ఇవ్వాలి కదా. మరి ఆయన నాకు 2 ఇవ్వడం ఏంటి? అలా ఇస్తాడు ఆయన? ఇస్తాడండి ఆయన. ఎంత పనికి తగింది అంతే ఇస్తాడు. నేను రోడ్ల మీద తిరగలేదు, నేను ఎక్కడికి తిరగలేదు, కానీ కాళ్ళ మీద డబ్బులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటారు? ఎందుకు ఇచ్చాడంటారు? ఆయన చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యాలి. ఏటేటో మాట్లాడుకుంటూ, ఏటేటో ఆలోచించుకుంటూ ఉంటూ ఈ ఇంటికి వెళ్తే ఏమన్నా కాలుకు దొరుకుద్ది అంటావా? కొంతమంది చెప్పే మాటలు ఏంటో తెలుసా? ఫస్ట్ వీక్లోనే వస్తారండి, శాలరీ అందుతుంది కదా, ఫస్ట్ వీక్లోనే దర్శిస్తారంటాడు. వాళ్ళు మళ్ళీ రారండి. అక్కడ దేవుని స్తోత్రం, మీ గృహాలు దర్శించమని దేవుడు నాకు చెప్పలేదు, అందుకే నేను ఎవరి గృహాలు రాను. మరి మీరేమన్నా అనుకుంటున్నారేమో నాకు తెలియదు. అనుకుంటున్నారా? నేను ఫీల్ అవుతున్నానమ్మా అన్న వాళ్ళు ఒకసారి అల్లెళ్ళి చెప్పండి. ఫీల్ అవ్వట్లేదా? ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదో కారణం కావాలి నాకు. దేవుని స్తోత్రం. దేవుడు వెళ్ళమంటే తప్పకుండా వెళ్తాను. ఎంత కష్టమైన వెళ్తాను. అవసరం ఉంటే పంపిస్తాడు ఆయన. ఆ రీతిగా దేవుడు తెలియపరిస్తే తప్ప నాకు అది అర్థం అవ్వలేదు. అప్పుడు చాలా సంతోషం కలిగింది. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ ఇదే మొదలెట్టాను నేను. మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ 2004లో ఏం చేయబోతున్నాడో దేవుడు. ప్రభు అప్పుడే 4వ నెలలోకి వచ్చేసామయ్యా, చివరికి వచ్చేసామయ్యా, నాకేం చేసినట్టు అనిపించట్లేదు ప్రభు, ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదయ్యా, ఏం చేస్తున్నాను, ఇంకా ఏం చెయ్యాలో ఏంటో ప్రభు అని రాత్రి చాలా భారం కలిగింది అనమాట. చాలాసేపు ప్రభు సన్నిధిలో చాలా వేదనతో ప్రార్థన చేశాను అనమాట. ఎందుకంటే నాకు సమయం అనక అసమయంగా చేసుకుంటాను. నేను నాకు ఏ టైంలో చేసుకోవాలనిపిస్తే ఆ టైంలో చేసుకుంటాను. ఇంత టైం అని నాకేమి రూల్ ఏమి లేదు. నా దేవుడు తెలుసుకోవడానికి రూల్ ఏమీ లేదు. ఈ టైంలోనే రా, మిగతా టైంలో వద్దు అని ఏమన్నా దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాడండి? కొంతమంది చెప్తున్నారు. బైబిల్లో 3 గంటలకే వెళ్ళారు కదా పేతురు యోహానుని, అంటే 3 గంటలకు మాత్రమే. 3 గంటలకు వెళ్తేనే ఆయన మాట్లాడతాడా, లేకపోతే మాట్లాడతాయినా? మరొకసారి ఆ టైంలో వెళ్ళడానికి వీలవుతుంది. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఏ టైంలో అయినా మనం ఆయన కలుసుకోవచ్చు. కాకపోతే ఉదయము సాయంకాలం కంపల్సరీ మనం ఆయన కలుసుకోవాలండి. ఉదయం లేవగానే, సాయంకాలం పడుకునే ముందు
ప్రార్థనతోనే మొదలెట్టాలి, ప్రార్థనతోనే ముగించాలి. ఈ మధ్యలో ఏ రకంగా మనం కలుసుకుంటామో అది మన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి, వాళ్ళతో వీళ్ళతో సుత్తి సోది చెప్పుకునే కంటే దేవుని సన్నిధిలో గడుపుకోవడం చాలా ఉత్తమం అండి, ఉత్తమం. అది నేర్చుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం నేర్చుకోండి. సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు అంటున్నారంటండి. వాళ్ళ జీవితాలను చక్కబెట్టుకోకుండా ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొన్న రండి అన్నప్పుడు వెంటనే కునికి నిద్రపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? లేచి తమ దివిటీలు చక్కబెట్టుకున్నారు. బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళ చక్కబెట్టుకున్నది సరిపోయింది, బుద్ధి లేని వాళ్ళకి అది సరిపోలేదు. ఆల్రెడీ సిద్ధపాటు ఉన్న వాళ్ళకి అది సరిపోద్దండి, సిద్ధపాటు లేని వాళ్ళకి అప్పటికప్పుడు సిద్ధపాటు సరిపోదు. చూడండి, మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ మందిరానికి రావడానికి కానీ రెడీ అవుతాం. రెడీ అయినప్పుడు సహజంగా ఏం చేస్తామంటే, ఏమో నా అలవాటు అది, నేను బయటే తలదూకుంటానండి, బయట చిక్కు తీసుకుంటాను. ఎందుకంటే జుట్టు రాలిపోద్ది లోపల, ఎవరికైనా జుట్టు లోపల రాలిపోద్ది. మరి ఈ అలవాటు ఎంతమంది నాకు తెలియదు, కానీ మరి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం నేను అలా చేస్తాను. బయట దువ్వుకుని చిక్కంతా తీసుకుని అప్పుడు నేను లోపల అప్పుడు జడేసుకుంటాను అనమాట అండి, నా అనుకూలతను బట్టి. ఇది నా అలవాటు. మరి మీ అలవాటు ఏంటో నాకు తెలియదు. కొంతమందికి ఇల్లు తుడుతుంటే ఎన్ని వెంట్రుకలు వస్తాయో ఇలాగా వస్తాయన్నమాట అండి. ఓ మూలకు చేరిపోయాయి, ఆ మూలకి వెళ్ళిపోయి ఈ మూలకి వెళ్ళిపో వచ్చేస్తూ ఉంటాయన్నమాట అండి. మీరు ఆలోచించండి, మొదటిసారిగా మనం తల చిక్కు తీసుకుని దువ్వుకుని మనము ఒక ముడి పెట్టుకుని ఉన్నాం. ఆ తర్వాత మనం రెడీ అయిపోయిన తర్వాత జడేసుకోవడానికి ఎంత టైం పడుతుంది మనకి? మనం తల చిక్కు తీసుకోకుండా అద్దం ముందుకు వెళ్ళిపోయి అప్పుడు చిక్కు తీసుకుని జడేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? అదనమాట. అంటే నేను కేవలం ఒక ఉదాహరణకు చెప్పాను నేను మీకు. అంటే ముందు సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళకి జడేసుకోవడానికి 1 నిమిషం 2 నిమిషాలు సరిపోద్ది. ఈ చిక్కు తీసుకుని ఇవన్నీ చెయ్యాలి అంటే 1 నిమిషం 2 నిమిషాలు సరిపోద్దండి. ఎంత తక్కువ జుట్టు ఉంటే మాత్రం, తక్కువ జుట్టే ఎక్కువ చిక్కులు పడద్దంటారు. అంటే మనము ఆత్మీయంగా బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం సిద్ధపడి ఉంటే కొంత టైంలో మనము ఈజీగా రెడీ అవ్వచ్చండి. ఏ సిద్ధపాటు లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తూ కేక విన్నాము, ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న రండి అనే కేక మనము విన్నాం, వాళ్ళు విన్నారు, మనము విన్నాం. అయితే మనం బుద్ధి కలిగిన వ్యక్తులం అయితే గనక ఆత్మీయంగా ముందే సిద్ధపడి రెడీగా ఉంటామండి. మనం బుద్ధి లేని వాళ్ళు అయితే ఆత్మీయ జీవితంలో పట్టింపు లేకుండా అస్తవ్యస్తంగా అలాగే ఉంటారు. ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి. నా ప్రవర్తన ఎలాగుంది, నా మాట ఎలాగుంది, నా నడవడిక ఎలాగుంది, నా బుద్ధి ఎలాగుంది, నా ఆలోచన ఎలాగుంది, నా తలంపు ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది. నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు ఆయన. నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నానా? ప్రతి దాన్ని కూడా మనం పరీక్షించుకుంటామండి. ప్రతి విషయంలో కూడా మనము కేర్ తీసుకుంటాం. బుద్ధి లేని కన్యకల్లాగా పట్టింపు లేకుండా ఉండలేము. అలాంటి పరిస్థితులు వస్తే ఎలా తప్పించుకోవాలో, ఎలాగ తను కాపాడుకోవాలో దశలోనికైలకు రాస్తూ అంటున్నాడు అనమాట. పరిశుద్ధత విషయంలో నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలి, అది ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తమై ఉంది అంటున్నాడు ఆయన. అదేం చేయాలంటే మనము ఎరిగి ఉండాలంటండి. మన ఘటాన్ని, మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలంటే. ఎందుకంటే అపవాది దేవుడికి ఏది ఇష్టమో అదే మనము చేసేటట్టుగా, దేవునికి ఇష్టమైంది మనం చేయకూడదు.
దేవునికి ఇష్టం లేని పని మనం చేయాలండి. ఆయన పరిశుద్ధంగా ఉంటే ఇష్టపడతాడు. కాబట్టి మనిషి ఎలా ఉండాలి? అపవిత్రంగా ఉండాలి. దేవుడు బుద్ధిమంతుల్లాగా ఉండాలని కోరుకుంటాడు. సైతాన్ ఎలా కోరుకుంటాడు? ఇది లేకుండా ఉండేటట్టు కోరుకుంటాడు. అంటే మన మీద ఎప్పుడు కూడా సాతానుడు ఏం పెట్టి ఉంచుతాడు? టార్గెట్ పెట్టి ఉంచుతాడు. ఆడు దృష్టి పెట్టి ఉంచుతాడు మన మీద. మనం అపవిత్రంగా ఉండాలని, పరిశుద్ధత లేకుండా ఉండాలని, పవిత్రత లేకుండా ఉండాలని, నీతి లేకుండా ఉండాలని, యథార్థత లేకుండా ఉండాలని సైతం కోరుకుంటూ ఉంటాడు. దేవుడు ఏం కోరుకుంటాడో? మనం పరిశుద్ధంగా ఉండాలని, నీతిగా ఉండాలని, యథార్థంగా ఉండాలని ఇలాగ ఆయన కోరుకుంటాడు. ఆయన కోరుకున్నట్టుగా మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ఆయన కోరుకున్నట్టుగా మనం సిద్ధపడాలి. అలా సిద్ధపడితే ఒక్కొక్కసారి మనుషులమే కనుక మనకి కునుకుబాటు రావచ్చు, నిద్రే రావచ్చు. అయినప్పటికైనా కూడా ఆయన ఏం చేస్తాడట? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే వాళ్ళు నిద్రపోయినా కూడా వాళ్ళకి ఏం చేస్తున్నాడట? ఆయన ఇచ్చేస్తున్నాడటండి. ఇచ్చేస్తున్నాడట. మనిషికి నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా మీకు? రాత్రులు తప్పకుండా నిద్రపోతామండి. పగలు కూడా ఎందుకు వస్తుందండి నిద్ర? సహజంగా బాగా అలసిపోతే కునికిపాట్లు వస్తాయి. అవునా కదా? కునికిపాట్లు వస్తాయి. కునికిపాట్లు వెళ్ళి ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాం. ముందు కునికిపాట్లు వచ్చేస్తాయి, తర్వాత నిద్రలోకి వెళ్తారు. కొంతమంది తక్కువసేపు నిద్రపోతారు, కొంతమంది ఎక్కువసేపు నిద్రపోతారు. అంటే మన బాడీకి రెస్ట్ అవసరం. పగలైనా నైట్ అయినా పగలు పనిచేసే వారికి కొంచెం రెస్ట్ అవసరం ఉంటుందండి. నెక్స్ట్ పని చేయడానికి ముందు కొంచెం సేపు ఏం చేయాలి? బాడీ రిలాక్స్ అవ్వాలి. అప్పుడు నెక్స్ట్ పని చేయడానికి అది ఉపయోగపడుతుంది. అందుకే నీతిమంతులకి, పరిశుద్ధులకి, యథార్థవంతులకి కూడా ఏమొస్తుంది? ఆయనకే కురుకుపాట్లు వస్తాయి, వాళ్ళకే నిద్ర వస్తుంది. కానీ ఆయన కేక వినగానే తుళ్ళిపడి లేచి వెంటనే ప్రభు నన్ను ఉదయకాలం లేపుతూ ఉంటారట అప్పుడప్పుడు. ఈరోజు నాకు నవ్వు వచ్చిందనమాట. మేడం గారు అంటున్నారు ఆయన, ఏంటి ప్రభు ఇలా కూడా పిలుస్తారా అని నాకు చాలా నవ్వు వచ్చిందన్నమాట. ఒక్కోసారి అమ్మ అంటారు, ఒక్కోసారి శారా అంటారు, రకరకాలుగా పిలుస్తాడండి ఆయన. ఈరోజైతే ఏంటి ఇలా కూడా పిలుస్తారా ఈయన? అదేంటి ప్రభు అలా పిలిచేవు అంటే, ప్రభు కూడా మనతో జోక్గా ఉంటారు తెలుసా మీకు? అది ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళకే తెలుస్తుందండి, అది అందరికీ తెలియదు. మరి మీకు ఎవరికన్నా అలాంటి అనుభవాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ అలాగా ఆయన పిలుపు చాలా రకాలుగా ఉంటాయన్నమాట. ఎప్పుడు అలా పిలవలేదండి, ఈరోజే పిలిచాడు ఆయన. ఈరోజే పిలిచాడు ఆయన. అయితే ఏది ఏమైనప్పటికైనా సమయాన్ని మనం చాలా సద్వినియోగం చేసుకోవాలి. జాగ్రత్త పడండి. ఇంకా దేవుడు ఎప్పుడు అలా చెప్తూనే ఉంటాడో, వింటూనే ఉందాము అనే స్థితిలో ఉండకండి. చక్కబెట్టుకోండి, మీ జీవితాన్ని చక్కబెట్టుకోండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొత్త నిబంధనలో మనం చూడండి, పేతురు గారిని కొన్నేళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాడు కదా. అప్పుడు అన్యజనులు వాళ్ళందరూ కూడా ఒక చోట కూడుకున్నారు. కొన్నేళ్ళు ఇంటి దగ్గర కూడుకున్నారు. కూడుకుని వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. అదంతా ఒక్క రోజులో జరిగిపోయిన విషయం కాదండి. అది కొర్నేలి నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, ధర్మకార్యాలు చేసే విషయంలో అతను అసలు చాలా
ఏమంటారో ముందు ఉంటాడనమాట అండి. అలాంటి వాటిలో అతను అంత ధర్మకార్యాలు చేసిన వాడు లేడటండి. అంత ధర్మకార్యాలు చేశాడట. అన్ని విషయాల్లో చాలా బాగున్నాడండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా నిశ్చితంగా దర్శనాన్ని చూసే అలవాటు కూడా ఉందండి ఆయన. అలా అని చెప్పి ఆయన పని పాట లేనోడు కాదండి. ఆయన కింద 100 మంది పనిచేస్తున్నారట. అంటే ఆయన ఎంత అధికారం మీరు ఆలోచించండి. ఆయన కింద 100 మంది పనిచేస్తున్నారటండి. అయినా కూడా ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు ఆయనకు ఉందటండి. అందుకే ఒక పని చెప్పాడు దేవుడు. ఆయన పేతుని పిలిపించుకుని ఆయన ఏం చెప్తాడో చెయ్యండి అన్నాడు. పిలిపించుకుని నేను ఒక్కడే ఏమన్నో అని అంతకుముందే వీళ్ళకి ఈ దేవుడి గురించి ఏదో చెప్పుకుంటాడు. ఈ బంధువులకి, రక్త సంబంధులకి, స్నేహితులకి వీళ్ళందరికీ చెప్పుకుంటాడండి. చెప్తే వాళ్ళు ఏదో తెలుసుకుని ఉంటారు బహుశా. అయితే ఇదిగో పేతురు గారిని పిలమన్నాడు దేవుడు. మరి ఆయన కోసం పంపించాను, మీరందరూ రండి అని వీళ్ళందరినీ రమ్మన్నాడండి. రమ్మంటే వచ్చారు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఏక మనసుతో ఏకాత్మతో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారండి. ఇక్కడ పేతురికి దర్శనాన్ని చూపించాడు దేవుడు. చతుస్పాద జంతువులు 4 చెందులతో దింపబడిన ఒక దుప్పటి లాంటిది దిగింది. అందులో ఈ జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ ఉన్నట్టుగా దర్శనం చూసింది. అవి చంపుకుని తినమన్నాడు. చిచ్చి ఇలాంటి అపవిత్రమైన నేను ఎప్పుడన్నా నోటు పెట్టుకున్నానా ప్రభు? నేను పెట్టుకోలేదు అన్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రమైన అని అనొద్దు పేతురు అని బొమ్మారు చెప్పి ఆ దుప్పటి పైకి వెళ్ళిపోయింది. ఇదేంటి దర్శనం ఇలా వచ్చింది అని ఆలోచించాడు. ఇప్పుడు కింద నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళ కూడా రానని చెప్పొద్దు, వాళ్ళ కూడా వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా చెప్తున్నాడు వాళ్ళకి. చెప్తుంటే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కొమ్మరింపబడిపోయింది. ఆలోచించండి. అక్కడ ఏమని రాయబడిందంటే అన్య భాషతో దేవుణ్ణి ఘనపరిచిరి. ఏం చేశారట? అన్య భాషలతో దేవుణ్ణి ఘనపరిచిరి. అన్య భాషలతో కూడా దేవుణ్ణి ఏం చేయొచ్చు? మనం ఘనపరచొచ్చు. వాక్యం చెప్తుంది. అది వాక్యము చెప్తుంది. ఒక ఆవిడ ఎవరో యూట్యూబ్లో సాక్ష్యం చెప్పిందండి. ఆవిడ ప్రభువుని నమ్ముకుందంట, నామకార్థ స్థితిలో ఉందంట. తర్వాత ప్రభువులో కొంచెం డీప్కి వెళ్ళిందంటండి. ఆ తర్వాత పరిశుద్ధాత్మను కూడా పొందుకుందంట. పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకు తెలియదు అంతే. తర్వాత పొందుకుందంటండి. ఆ తర్వాత అన్య భాషలతో ప్రార్థన చేశాను అన్న సాక్ష్యం అంతా చెప్పింది ఆవిడ. ఓహో, పరిశుద్ధాత్మను పొందుకున్న ఆవిడ అయ్యుండి అని అనుకున్నాను అనమాట. ఎవరైనా అంగీకరించక తప్పదండి. అంగీకరించక తప్పదు. అన్య భాషలతో కూడా దేవుని ఏం చేయొచ్చు? ఘనపరచొచ్చండి. ఘనపరచొచ్చు. అయితే పౌలు అంటాడు కదా, నేను ఆత్మతోటి పాడతాను, మనసుతోని పాడతాను, శరీరంతో పాడతాను అంటాను. ఎన్ని రకాలుగా పాడొచ్చట? మనసుతో పాడొచ్చటండి, ఆత్మతో పాడొచ్చటండి, తర్వాత నోటుతో పాడొచ్చు. శరీరం అంటే ఏంటి? నోటుతో పాడొచ్చు. నేను 3 రకాలుగా పాడే అనుభవం నాకు ఉంది అంటాడు ఆయన కదా. నేను ప్రయాణంలో బాగా ఎక్కువ దేవుని స్తుతిస్తానండి. ఆ స్తుతించేటప్పుడు ఒక్కోసారి పైకి పాడతాను, ఒక్కోసారి లోపల పాడుకుంటాను. ఆ లోపల పాడుకున్నది కూడా గొంతులో పడతా ఉంటుంది అనమాట. పక్కన ఉన్నవాళ్ళు నా ముఖం చూస్తాను. నేనేమో నోరు పూసుకుని ఉంటాను. స్వరం వినపడతా ఉంటుంది. ఏంటని టక్కన ఇలా చూస్తాను. నేనేమి నోరు తెరవను. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అనుకుంటా ఉంటాను. అలాగ అప్పుడప్పుడు నా మొహం చూస్తూ ఉంటాను అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా నా దేవుడిని నేను స్తుతించుకుంటాను. అది నాకు అలవాటు. అన్య భాషలతో కూడా దేవుడిని ఏం చేయొచ్చు? ఘనపరచవచ్చు. అన్య భాషలతో కూడా ఘనపరచవచ్చు. సత్క్రియలతో ఘనపరచవచ్చు. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఘనపరచవచ్చు. మన ప్రవర్తన ద్వారా ఘనపరచవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇలా ఉంటుంది మీ పరిస్థితి అని చెప్తే అప్పుడు మొదలెట్టారటండి. దేవుని యందు భయభక్తులు కలిగి
అప్పుడు దేవుడిని అంట ఆరాధించడానికి పూనుకున్నారటండి. ఏం చేశారు? అప్పుడు దేవుడు తోడొచ్చాడట. దేవుని ఆత్మ వాళ్ళకి మధ్యకు వచ్చేసిందంటండి. ఆ తర్వాత వాళ్ళ ద్వారా దేవుడి కార్యాలు జరిగించాడండి. హగ్గై మొత్తం చదివితే ఒకప్పుడు నేను వివరించాను దాన్ని మొత్తం, మీకు గుర్తుందో లేదో కానీ దేవుడు అంటాడు చివరికి వాళ్ళని, హగ్గైని నాకు ముద్రపు ఉంగరంగా నేను చేశాను అంటాడు ఆయన. ఎలా చేశాడట? ముద్రపు ఉంగరంలా చేశాను అంటే నీ నోటుతో ఒకటి పలికావు అంటే జరిగిపోద్ది, ఇంకంతే. అది ముద్రపు ఉంగరం అంటే నీ నోట్లోంచి వచ్చింది అలా జరిగిపోద్ది. ఆ రీతిగా చేశాను నేను అని చెప్తున్నాడు. అటువంటి కృప కూడా దేవుడు మనకి ఇస్తాడండి. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న లత ప్రార్థన చేస్తారు.